వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 ఫిబ్రవరి 10 ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రతిరోజు ఫాలో అయ్యి తీరాల్సిందే. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట కరెంట్ అఫైర్స్కు. మినిమం 1.5 నుంచి 2 గంటలు ఒక సబ్జెక్ట్ లాగా భావించి దాన్ని చదువుతురండి. మిగతా సబ్జెక్టులను కూడా టైం టేబుల్ పెట్టుకొని దాని ప్రకారం నిర్దేశించుకొని మీ టైంను ఇక్కడ ఖచ్చితంగా ఫాలో అవుతురండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెబనాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? లెబనాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా లెబనాన్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే కనుక ఆయనే నవాబ్ సలాం. లెబనాన్. చూడండి, లెబనాన్. ఇటీవలనే లెబనాన్ ప్రెసిడెంట్ కూడా వచ్చాడు, మనం చదువుకున్నాం. లెబనాన్ ప్రెసిడెంట్ ఎవరంటే కనుక జోసెఫ్ అవున్ అని. ఇప్పుడు లెబనాన్కు నూతన ప్రధానమంత్రి అనమాట నవాబ్ సలాం అనమాట. ఇండిపెండెంట్ పార్టీ. ఏ పార్టీ? పొలిటికల్ పార్టీ ఇండిపెండెంట్ పార్టీ అనమాట. ఏ పొలిటికల్ పార్టీ? ఇండిపెండెంట్ పార్టీ ఇతను నవాబ్ సలాం. లెబనాన్కు నూతన ప్రధానమంత్రి అనమాట. లెబనాన్ రాజధాని బీరూట్. లెబనాన్ దేశ భాష అరబిక్. లెబనాన్ దేశ కరెన్సీ లెబనీస్ పౌండ్ అనమాట. లెబనాన్ ప్రెసిడెంట్ జోసెఫ్ అవున్. లెబనాన్ ప్రధానమంత్రి ఇప్పుడు మనం నవాబ్ సలాం. ఇకపోతే నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఇటీవలనే బెలారస్కు తిరిగి అధ్యక్షుడిగా 7వసారి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. బెలారస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. బెలారస్ ప్రెసిడెంట్గా తిరిగి ఎన్నికైన వాడెవరు? సెకండ్ క్వశ్చన్, ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం వరల్డ్ పల్సెస్ డే, PULSES. వరల్డ్ పల్సెస్ డే ఫిబ్రవరి 10. 2018 ఫిబ్రవరి 10 నుంచి 2018 ఫిబ్రవరి 10 నుంచి ప్రతి ఏటా కూడా వరల్డ్ పల్సెస్ డేగా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి 2016ను పల్సెస్ ఇయర్గా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి 2016ను పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. 2018 నుంచి ప్రతి ఏటా కూడా పప్పు ధాన్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోవాలి. ఓకే, పల్సెస్ ఫార్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. సస్టైనబుల్ అంటే సుస్థిరాభివృద్ధి, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. సుస్థిరాభివృద్ధి కొరకే పప్పు ధాన్యాలు. ఇది చాలా ఇంపార్టెంట్ థీమ్ అనమాట. పప్పు ధాన్యాల దినోత్సవం థీము గుర్తుపెట్టుకోవాలి. పల్సెస్ ఫార్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ దేశం భారతదేశం. పప్పు ధాన్యాల వినియోగంలో కూడా ప్రథమ దేశం భారతదేశమే. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ దేశం ఏదంటే మన భారతదేశం. చాలా ఇంపార్టెంట్. చూడండి, థీమ్స్ మర్చిపోవద్దండి ఎవరు కూడా. జనవరి నెలలో మనం చాలా ఇంపార్టెంట్ థీమ్స్ చెప్పుకున్నాం. జనవరి నెలలో ఒక రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, రిపబ్లిక్ డే వేడుకల థీమ్ చెప్పుకున్నాం. స్వర్ణిం భారత్ వికాసిత్ ఔర్ వికాస్ అని. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 38వ జాతీయ క్రీడలు ఇంపార్టెంట్. 38వ జాతీయ క్రీడలు వచ్చేసి మనకి సంకల్ప్ సే శిఖర్ తక్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రవాస భారతీ దివాస్ 2025. డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు ఏ వీక్షిత్ భారత్. చాలా ఇంపార్టెంట్గా మనం థీమ్ చెప్పుకున్నాం. అదేవిధంగా దేశ్ పరాక్రమ దివాస్, సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు జనవరి 23. దేశ్ పరాక్రమ దివాస్ థీమ్ చెప్పుకున్నాం. నేతాజీ కరేజ్, డిటర్మినేషన్, ప్యాట్రియాట్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా లెప్రసీ ఎరాడికేషన్ డే జనవరి 30. లెప్రసీ ఎరాడికేషన్ డే చెప్పుకున్నాం. లెప్రసీ ఎరాడికేషన్ డే థీమ్ వచ్చేసి ఒకనా యునైట్, యాక్ట్, ఎలిమినేట్. యునైట్ అంటే కనుక ఏకం అవ్వండి. యాక్ట్ అంటే చట్టం, అంటే యాక్ట్ అంటే కనుక చర్య తీసుకోమని.
యాక్ట్ అంటే చర్య తీసుకోండి. ఎలిమినేట్ నిర్మూలించండి. క్యాన్సర్ను నిర్మూలించడంలో ఉన్న థీమ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ థీమ్ అనమాట. యునైటు, యాక్టు, ఎలిమినేట్ ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. లెప్రసీ అంటే కుష్టు వ్యాధి. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక గర్ల్ చైల్డ్ డే, గర్ల్ చైల్డ్ డే జనవరి నెలలో గర్ల్ చైల్డ్ డే ఉంది కదా, దాని థీమ్ చెప్పండి. కామెంట్ బాక్స్లో దాని థీమ్ తెలియజేయండి. గర్ల్ చైల్డ్ డే బాలికల దినోత్సవం థీమ్ 2025. థర్డ్ క్వశ్చన్, సైక్లోన్ విన్యాసాలు 2025ను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించినది? సైక్లోన్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా అండ్ ఈజిప్ట్. ఈ 2 దేశాలు రక్షణ బంధం కోసం 2 దేశాలు మరింత బలోపేతం కావడానికి చేసే విన్యాసాలు అన్నమాట. ఇవి సైనిక విన్యాసాల పేరు సైక్లోన్ విన్యాసాలు. ఇవి రాజస్థాన్ రాష్ట్రంలోని మహజన్ ఫీల్డింగ్ సెంటర్లో జరుగుతూ ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, రాజస్థాన్లో జరుగుతున్నాయి, మన భారతదేశంలో జరుగుతున్నాయి సైక్లోన్ విన్యాసాలు. ఏ 2 దేశాలు చేస్తూ ఉన్నాయంటే ఇండియా అండ్ ఈజిప్టు. ఇవి సైనిక విన్యాసాలు, ఇవి గుర్తుంచుకోవాలి. సైనిక విన్యాసాలు అనగానే మనందరికీ చెప్పుకునే ఉంటాం మనం, చాలా ఇంపార్టెంట్. అమెరికాతో మనం వజ్రప్రహారు యుద్ధ అభ్యాస్ చేస్తాం. అమెరికాతో వజ్రప్రహారం ఒకటి, యుద్ధ అభ్యాస్ ఒకటి. బ్రిటన్తో అజేయ వారియర్ చేస్తాం, చైనాతో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఫ్రాన్స్తో శక్తి, ఫ్రిన్జెక్స్. రష్యాతో ఒకనా. అదేవిధంగా ఇండోనేషియాతో గరుడ శక్తి. మలేషియాతో హరిమౌ శక్తి. శ్రీలంకతో మిత్రశక్తి. అదేవిధంగా ధర్మా గార్డియన్ జపాన్తో ధర్మా గార్డియన్. ఇలా విన్యాసాలు, ఇంపార్టెంట్ విన్యాసాలు ఉంటాయి. అవి మీరు ఇంపార్టెంట్గా అప్పుడప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవలనే ఎక్కువెరన్ విన్యాసాలు జరిగాయి. ఏ దేశంతో నిర్వహించబడ్డాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎక్కువెరన్ విన్యాసాలు. క్వశ్చన్ నెంబర్ 5, నమీబియా దేశ తొలి అధ్యక్షుడు మరియు పితామహుడిగా పేరుగాంచిన ఎవరు మృతి చెందారు? చూడు, నమీబియా తొలి అధ్యక్షుడిగా, అదేవిధంగా నమీబియా పితామహుడిగా, ఫౌండర్ ఆఫ్ నమీబియా, అదేవిధంగా నమీబియా ఫస్ట్ ప్రెసిడెంట్. ఎవరు మరణించారు ఇప్పుడు 95 సంవత్సరాల వయసులో అంటే కనుక సామ్ నుజోమా అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు నమీబియా దేశంలో. నమీబియాలో విప్లవాలకు అక్కడ నాంది పలికి అక్కడ నమీబియా దేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించాడు. నమీబియా పితామహుడిగా పేరుగాంచాడు. నమీబియా తొలి అధ్యక్షుడిగా కూడా అతనే పనిచేశాడు. 1990 నుంచి 2005 వరకు నమీబియా ప్రెసిడెంట్గా పనిచేసిన వాడు ఈ సామ్ నుజోమా. ఇప్పుడు నమీబియా ప్రెసిడెంట్గా ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే కనుక నంగోలా ముంబా ఉన్నారన్నమాట. నమీబియా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. నమీబియా దేశ రాజధాని విద్గోక్ అన్నమాట. నమీబియా భాష ఇంగ్లీషు. నమీబియా దేశ కరెన్సీ డాలర్. నమీబియా ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నవాడు నంగోలా ముంబా. క్వశ్చన్ నెంబర్ 6, ఎన్ఈటిపిఏసి అవార్డు 2025ను అందుకున్న చిత్రం ఏది? ఎన్ఈటిపిఏసి అవార్డు 2025ను అందుకున్న చిత్రం పేరు బ్యాడ్ గర్ల్ సినిమా దర్శకుడు వర్ష భరత్ అన్నమాట.
చూడండి, రోటర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్ డ్యామ్లో జరుగుతూ ఉంది. ఓకేనా, అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్ డ్యామ్ ఈ అవార్డును ప్రకటించిందనమాట. ఎన్ఈటి పిఏసి. ఈ ఎన్ఈటి పిఏసి అంటే అర్థం ఏంటంటే నెట్వర్క్ ఫార్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమా. నెట్వర్క్ ఫార్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమా అవార్డ్ 2025 అనమాట. ఉత్తమ చిత్రం బెస్ట్ పిక్చర్ వచ్చేసి బెస్ట్ పిక్చర్ బ్యాడ్ గర్ల్ డైరెక్టరు వర్ష భరత్ అనమాట, గుర్తుంచుకోవాలి, వర్ష భరత్. ఇకపోతే చాలా ఇంపార్టెంట్గా ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అంటే మనందరికీ తెలుసు ఆస్కార్ అవార్డు. భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఇటీవల మిథున్ చక్రవర్తి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది? మిథున్ చక్రవర్తికి వచ్చింది. అదేవిధంగా ఆస్కార్ అవార్డ్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఆస్కార్ అవార్డు ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్. ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చిత్రం ఓపెన్ హైమర్. ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ చిత్రం ఓపెన్ హైమర్. ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ చిత్రం పూర్ థింగ్స్. ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ సహాయ నటుడు చిత్రం ఓపెన్ హైమర్. ఉత్తమ సహాయ నటి జాయ్ రాండోల్ఫ్ చిత్రం హోల్డ్ ఓవర్స్ అని చెప్పుకున్నాం మనం ఆస్కార్ అవార్డులో. ఉత్తమ చిత్రం ఏది, ఉత్తమ దర్శకుడు ఎవరు, ఉత్తమ నటుడు ఎవరు, ఉత్తమ నటి ఎవరు, ఉత్తమ సహాయ నటి ఎవరు, ఇవన్నీ చెప్పుకున్నాం. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఆస్కార్ అవార్డులో ఒక పరభాషా చిత్రం, విదేశీ భాషా చిత్రానికి ఇస్తారు ఉత్తమ విదేశీ భాషా చిత్రం. ఓకేనా, దానికి డైరెక్టర్ కూడా నేను చెప్తున్న ఆ సినిమా దర్శకుడు జొనాథన్ గ్లేసర్ అనమాట. ఆ సినిమా ఏదనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఉత్తమ చిత్రం కాదు, ఉత్తమ పరభాషా చిత్రం. ఆ ఫిల్మ్ పేరు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్ 2025లో 25లో ఇస్తారు. 24 అనమాట ఇది. ఓకేనా, 24లో భారతదేశ ర్యాంక్ ఎంత? భారతదేశ ర్యాంక్ 3. ఫస్ట్ చైనా, సెకండ్ కెనడా, 3 భారత్. ఫస్ట్ చైనా, సెకండ్ కెనడా, 3 భారత్. చైనా, కెనడా, భారత్. సిసిబి. చైనా, కెనడా, భారత్. సిసిబి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం ఏకంగా 370 ప్రాజెక్టులు కవర్ చేసిందనమాట ఈ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్లలో భాగంగా. దీని సంస్థ పేరు ఎవరు వెల్లడిస్తారు దీన్ని అంటే యుఎస్జిబిసి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అమెరికాలో ఉంటుందన్నమాట యుఎస్జిబిసి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు ప్రతి ఏటా కూడా ఈ నివేదికను అందిస్తారు. గత ఏడాది కూడా మన భారతదేశం 3వ స్థానంలో ఉంది 2023లో. అదే 2022లో అయితే సెకండ్ ప్లేస్లో ఉండింది, 2022లో సెకండ్ ప్లేసు, 2023లో థర్డ్ ర్యాంకు, అదేవిధంగా ఇప్పుడు కూడా థర్డ్ ర్యాంక్ అనమాట 2024లో కూడా. ఫస్ట్ చైనా, సెకండ్ కెనడా, థర్డ్ భారత్, గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ నివేదిక అనమాట. పర్యావరణాన్ని కాపాడడంలో ఇట్లాంటివి చాలా ఉపయోగపడతాయి అన్నమాట నివేదికలు, పర్యావరణాన్ని కాపాడడంలో. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక మనం చెప్పుకున్నాం హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్. ప్రతి ఏటా చాలా ఇంపార్టెంట్గా జనవరి నెలలో హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ మనం చూస్తాం. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంకులు ఉన్న దేశాలు ఏవి, భారతదేశ ర్యాంక్ ఎంత, చివరగా ఉన్న దేశం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8. సిఏ ఇన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు 2025ను అందుకున్నది ఎవరు? సిఏ ఇన్ పబ్లిక్ సర్వీస్ 2025 అవార్డును అందుకున్నది దీపక్ కుమార్ కేడియా. గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ అనమాట దీపక్ కుమార్ కేడియా. ఇతను అవార్డును అందుకోవడం జరిగింది. ఓకేనా. ఎవరు అందించారు ఈ అవార్డును అంటే కనుక ఐసిఏఐ అంటే కనుక ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఐసిఏఐ వాళ్ళు అందించారనమాట. ప్రజాసేవకు మరియు చట్టాల అమలుకు కృషి చేసినందుకు దీపక్ కుమార్ కేడియాకు అవార్డును అందించారు ఐసిఏఐ వారు ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో భాగంగా.
సిఎన్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు 2025 అనమాట. చాలా ఇంపార్టెంట్. అవార్డులలో నోట్ చేసుకోండి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, ప్రపంచంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం బుకర్ ప్రైజ్ను రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఒక మహిళ అనమాట బుకర్ ప్రైజ్ను పొందింది. అదేవిధంగా ఏ రచనకి ఇచ్చారనేది కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూద్దాం. 9th క్వశ్చన్, గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ఏ తేదీని జరుపుకోవాలని ట్రంప్ ప్రకటించాడు? సో డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో రోజు వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత ఎన్నో వాటి విషయాల్లో ఆయన వార్తల్లో ఉంటూనే వస్తున్నాడు అనమాట. ఈరోజు ఒక దినోత్సవాన్ని ప్రకటించాడు, ప్రతి ఏటా జరుపుకోవాలని. అదే గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రతి ఏటా ఫిబ్రవరి 9ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఫిబ్రవరి 9 గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల మనం చూస్తే ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా కూడా ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని జరుపుకోవాలి మే 25ను అని ప్రకటించింది. మే 25ను ఫుట్బాల్ డేగా. అదే ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా కూడా వరల్డ్ మెడిటేషన్ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21వ తారీఖున జరుపుకోవాలని నిర్ణయించింది. డిసెంబర్ 21. అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని డిసెంబర్ 9న జరుపుకోవాలని ఆయన నిర్ణయించాడు. తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 ప్రతి ఏటా జరుపుకోవాలని ఆయన ప్రకటించాడు. ఇలా డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కొత్త దినోత్సవం వచ్చింది. అది ఏమిటి, అది ఎప్పుడు? ఒక హిస్టరీ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు మీరు 7013259240 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. వాళ్ళు పీడిఎఫ్ పంపిస్తారు. 7013259240 ఇండియన్ హిస్టరీ మెటీరియల్ అనమాట. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, 3 కూడా మనకి ఉంటాయి. చరిత్ర అంటే హిస్టరీలో దానికి సంబంధించి పూర్తి మెటీరియల్ మీకోసం పంపించడం జరుగుతుందన్నమాట. 100 రూపీస్ ఫోన్పే చేసిన వారికి మెటీరియల్ పంపించబడుతుంది పీడిఎఫ్ రూపంలో. వాటిని జిరాక్స్ తీసుకొని మీరు మీ దగ్గర భద్రపరుచుకొని చదువుకుంటూ రావచ్చు. అనేక ఎగ్జామ్స్కి మీరు పోటీ పడవచ్చు అనమాట. హిస్టరీ మార్కులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. ఓకేనా? ఇకపోతే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు క్వశ్చన్, అమితాబ్ బచ్చన్ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హోలోగ్రాఫిక్ డిజిటల్ అవతార్ను ఆవిష్కరించిన బ్యాంక్ ఏది? చూడండి, అమితాబ్ బచ్చన్ అంటే కనుక మనందరికీ తెలుసు, బిగ్ బి అంటాం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో, సినిమా వాళ్ళల్లో అందరికంటే పాపులర్, ఓకే, సీనియర్ నటుడు అనమాట. ఎవరంటే అమితాబ్ బచ్చన్ గారు. అందరికీ ఆయన పెద్ద సినిమా పరంగా భారతదేశంలో పెద్దగా భావిస్తారు ఆయన్ను. ఇలాంటి వ్యక్తి ఒక బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడనమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ అనమాట ఈ బ్యాంక్ పేరు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 2015లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. 2015లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఏకంగా కృత్రిమ మేధ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో అమితాబ్ బచ్చన్, ఆయనకు సంబంధించిన కృత్రిమ మేధాను తీసుకురానమాట. 5 నగరాలలో ఉపయోగించుకొని ఈ బ్యాంకు సేవలు మరింత ముందుకు తీసుకుపోనున్నారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హోలోగ్రాఫిక్ డిజిటల్ అవతార్ అమితాబ్ బచ్చన్ యొక్క రూపాన్ని తీసుకుపోనున్నారనమాట. 5 నగరాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆ బ్యాంక్ యొక్క సేవలు మరింత పటిష్టం చేసేందుకు, ముందుకు తీసుకువెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయని వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. కృత్రిమ మేధాను ఉపయోగిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 30 రూపీస్ ఫోన్పే చేసి కూడా మీరు దాన్ని పొందవచ్చు అనమాట పీడిఎఫ్ రూపంలో. జనవరి మంత్ డేట్ టు డేట్ నీట్గా చక్కగా మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, బాగా ఉపయోగపడతాయి. మన ఫిబ్రవరి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి అందిస్తాం. మార్చి ఇలా ప్రతి నెల కూడా 30 రూపాయలు చెల్లించి మీరు తీసుకుంటూ రావచ్చు. ఓకేనా? అదే నెంబర్, ఇప్పుడు నేను ఏదైతే నెంబర్ చెప్పినానో అదే నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి, పంపిస్తాం. ఓకే, ఇవి వరల్డ్ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.